ప్రారంభమైపోయింది. 2014-19లో కూడా అదే ప్రమాదమైంది. నాయకులు విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి బహిరంగంగా. ఏంటి అంటే ఎవరికాళ్ళు మనం ఓడిపోవడానికి కారణం ఏంటంటే మీరు మాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోవడం అని చెప్పుకొచ్చారు. దాని కారణంగా 10 ఏళ్ళు దూరం అయ్యారన్నప్పుడు క్రిందటిసారి స్వేచ్ఛ ఇచ్చారు. ఈవెన్ కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్లోనే ఆ మొక్క చెప్పారు. దాని పర్యవసానం 5 ఏళ్లలో కూడా తేడాలు జరిగినాయి. దాని పర్యవసానం జగన్ అధికారంలోకి వచ్చాడు. అయితే జగన్ హయాంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఒక పార్టీ కార్యాలయాల మీద ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి తొలి సంఘటన, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక విషాదకరమైనటువంటి సంఘటన, ఒక బ్లాక్ మార్క్ సంఘటన. అట్లాగే ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకే దాడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, లేకపోతే గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అరాచకమే. అలాంటి సంఘటనలు అన్నటువంటి దాంతో ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి కార్యకర్తలను సంతృప్తిపరచడానికి ఈ దఫా మీకు విచ్చలవిడి స్వేచ్ఛనిస్తానని ఆయన ఇచ్చిన హామీకి పరాకాష్ట అవుతుంది. దీని వలన ఇంపాక్ట్ ఏంటంటే చంద్రబాబు గారికి చేతకాక కాదు, పోలీసులకు పూర్తి పవర్లు ఇస్తే ఒకనాడు ఉన్నటువంటి డిటి నాయకులు, సురేంద్రబాబులు, ఏబి వెంకటేశ్వరరావులు,